హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ఇన్ఫినిటీ డిజిట్ ట్యూషన్స్. మై నేమ్ ఇస్ హేమంత్. ఈరోజు మనం క్వాడ్రటిక్ ఈక్వేషన్స్ అనే ఒక ఇంపార్టెంట్ టాపిక్ చెప్పుకుంటున్నాను. అయితే సార్, ఇంపార్టెంట్ అంటే ఎన్ని మార్క్స్ వస్తాయి సార్ ఈ చాప్టర్ నుంచి అంటే 4 మార్క్స్ వస్తాయండి. సార్ 4 మార్క్ క్వశ్చన్ వచ్చే టాపిక్ ఇంపార్టెంట్ అంటే ఎస్, 8 మార్క్స్కి వచ్చే క్వశ్చన్ కన్నా 4 మార్క్స్ వచ్చే క్వశ్చన్ చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకు సార్? ఎందుకంటే 8 మార్క్స్కి అయితే చాయిస్ ఉంది, కానీ 4 మార్క్స్కి ఇక చాయిస్ అనేదే లేదు. ఇంకా వచ్చిన క్వశ్చన్ అలా రాయాల్సిందే. కాబట్టి మనకి 4 మార్క్ క్వశ్చన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అర్థమైందా? సో ఇప్పుడు దీని గురించి మాట్లాడదాం. చూడండి, ఎక్సర్సైజ్ 4.1లో ఫస్ట్ క్వశ్చన్ అండి. చెక్ వెదర్ ద ఫాలోయింగ్ ఆర్ క్వాడ్రటిక్ ఈక్వేషన్స్. ఈ క్రింద ఉన్న వాటిలో క్వాడ్రటిక్ ఈక్వేషన్స్ ఏవి అని అడిగారు. ఈ క్రింద ఉన్న వాటిలో క్వాడ్రటిక్ ఈక్వేషన్స్ ఏమంటే, ఫస్ట్ క్వశ్చన్ తీసుకుందాం. క్వాడ్రటిక్ ఈక్వేషనా కాదా అని చెప్పాలంటే ఎలా చేయాలో నేను చెప్తా. ఫస్ట్ క్వశ్చన్, x+1 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 2 × x - 3 అనే ఒక సమ్ ఇచ్చారండి. దీంట్లో నుంచి ఇది క్వాడ్రటిక్ ఈక్వేషనా కాదా మనం చెక్ చేద్దాం. దీన్ని ఎల్హెచ్ఎస్ అంటారు. ఈజ్వల్ టు లెఫ్ట్ హ్యాండ్ సైడ్లో ఉన్నది ఎల్హెచ్ఎస్, ఈక్వల్ టు రైట్ హ్యాండ్ సైడ్లో ఉన్నది ఆర్హెచ్ఎస్ అంటారు. లెఫ్ట్ హ్యాండ్ సైడ్లో x+1 హోల్ స్క్వేర్ అని ఉంది. ఇది ఎలా ఉంది సార్ అంటే a+b హోల్ స్క్వేర్ ఫార్మేట్లో ఉంది. ఎలా ఉంది సార్? a+b హోల్ స్క్వేర్ ఫార్మేట్లో ఉంది. ఇప్పుడు a+b హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు a² + b² + 2ab ఇలాగైనా రాయొచ్చు, లేదా a² + 2ab + b² ఇలాగైనా రాయొచ్చు. అయితే ఇక్కడ a అంటే ఎంత? x, b అంటే ఎంత? 1. సో a అంటే x, b అంటే 1 ఉన్నప్పుడు ఆ ఫార్మాట్ ప్రకారం రాసి చూద్దాం. a² అంటే x² + 2ab అంటే 2 × x × b అంటే 1 ప్లస్ b² అంటే 1² దట్ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ ఎల్హెచ్ఎస్ వరకు a² + 2ab + b² ఫార్మాట్లో వేశాను. ఇప్పుడు ఆర్హెచ్ఎస్లో ఏముందంటే 2తో x - 3ని మల్టిప్లై చేయాలి. ఏం చేయాలి? 2తో x - 3ని మల్టిప్లై చేయాలి. 2 × x 2x - 2 3s are 6. 2 × x 2x - 2 3s are 6. ఈ విధంగా ఉంటే మనం ఏం చేద్దాం అనుకుంటున్నారు? అన్నీ కూడా ఒక సైడ్కి తీసుకొచ్చేయాలి. దట్ మీన్స్ ఎలాగో చెప్తా చూడండి. x² + 2 × x × 1 2 1s are 2 2 × x అంటే 2x ప్లస్ 1² అంటే 1. ఇప్పుడు ఇక్కడ రెండు టర్మ్స్ ఉన్నాయి కదండి. ఈ 2 టర్మ్స్ను కూడా ఎల్హెచ్ఎస్లో తీసుకొచ్చేద్దాం అంటే తీసుకొచ్చి ఊరికే వేసేసుకోకూడదు. తీసుకొచ్చామంటే ఏదో చేంజ్ జరిగిద్ది. ఆ చేంజ్ ఏంటంటే ప్లస్ అవతలకు వస్తే మైనస్ అయ్యిద్ది, మైనస్ అవతలకి ట్రాన్స్పోజ్ అవుతే ప్లస్ అవుద్ది. తీసుకురావడాన్ని, పంపించడాన్ని ట్రాన్స్పోజ్ అంటారు. ఏమంటారు? ట్రాన్స్పోజ్. సో +2x అవతలకి వెళ్తే -2x, -6 అవతలకి వస్తే +6 దట్ ఈజ్ ఈక్వల్ టు 0. x² + 2x + 1 -2x + 6 ఈజ్ ఈక్వల్ టు 0 అని వచ్చింది. ఇప్పుడు ఇది +2x, ఇది -2x, రెండు ఏమైపోయినాయండి? క్యాన్సిల్ అయిపోయినాయి. ఇంకా ఏముందో చూద్దాం. x² + 1 + 6 1 + 6 + 1 + 6 అంటే ఎంత అయిందండి? +7 ఈజ్ ఈక్వల్ టు 0. ఇప్పుడు నేనేమంటానంటే మామూలుగా దీన్ని, ఇప్పుడు ఇది x² + 2x + 2x - 2x 0 అయిపోతే మామూలుగా అయితే +0x + 7 ఈజ్ ఈక్వల్ టు 0. ఈ ఫార్మాట్లో నేను రాయాలి యాక్చువల్గా.
ఇక 0x కాబట్టి నేను వదిలేసి రాసేసాను. మొత్తానికి ఇలా రాసినా ఒకటే. ఇలా రాసాము అంటే అర్థం ఏంటి, అక్కడ 0x కూడా ఉంది అని అర్థం. సో దిస్ ఈజ్ in the form of ax square plus bx plus c. bx అని అంటే ఇప్పుడు సార్ ఇక్కడ లేదు కదా సార్ అంట, మేము అదే చూపించా, అందుకే రాసి చూపించా. 0x 0 కాబట్టి రాయలేదు, వదిలేసి. ax square plus bx plus c is equal to 0. సో this is a quadratic equation. This is a quadratic equation. చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి, చాలా జాగ్రత్తగా చెక్ చేయండి. ఏమీ లేదు, ఫార్ములాస్ ఉంటే LHS RHS అన్నిటిని ఒకవైపు తెచ్చుకోవాలి. అయితే దీనైనా అవతల తీసుకెళ్ళాలి, లేదా అవతల పైన అవతల తీసుకురావాలి. మీరు ఎలా ఎటు మార్చినా చివరికైతే ఇదే వచ్చింది, x² + 7. ఈ లెక్కలో x² + 7 వచ్చింది కదా, నువ్వు ఇది అవతల తీసుకొచ్చినప్పుడు ఒక ఆన్సర్, ఇది అవతల తీసుకెళ్ళినప్పుడు ఒక ఆన్సర్ రాదు. నువ్వు ఎలా తీసుకెళ్ళినా ఒకటే ఆన్సర్ వచ్చింది. సో ఇది క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అని ప్రూవ్ అయింది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. x² - 2x ఈజ్ ఈక్వల్ టు -2 × 3 - x అని ఇచ్చారండి. క్వశ్చన్లో జాగ్రత్త రాద్దాం. సెకండ్ రోమన్ x² - 2x is equal to -2 × 3 - x. ఇలా ఉంటే LHSలో x² - 2x is equal to -2తో, ఇక్కడ చూడండి, -2తో 3 - x అనే బ్రాకెట్ని మల్టిప్లై చేయాలి. సో దీనితో ఈ 3ని మల్టిప్లై చేయాలి, -x అని కూడా మల్టిప్లై చేయాలి. సో మైనస్ ఇంటూ ప్లస్ మైనస్, 3 2s are 6, 3 2s are 6. తర్వాత -2తో -x అని కూడా మల్టిప్లై చేయాలి. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 2 × x 2x, 2 × x 2x. ఇప్పుడు అన్నీ కలిపి ఒకవైపు తీసుకురావాలి. సో ఇటువైపు తీసుకొద్దాం. x² మైనస్, ఇక్కడ రాద్దాం, x² - 2x -6 అవతలకు వస్తే +6 + 2x అవతల ట్రాన్స్పోజ్ అవుతే ప్లస్ అవతలకు వస్తే మైనస్. సో -2x ఈజ్ ఈక్వల్ టు 0. ఇంకా అవతల నుంచి అన్ని వచ్చేస్తే =0 ఉండేది. నేను చూడండి ఈక్వాలిటీస్ అన్ని చక్కగా లైన్లో రాసుకుంటున్నా, లైన్లో వచ్చేలా రాసి ఆన్సర్లు పెట్టేటివి. ఒక్కసారి x² - 2x క్యాన్సిల్ అయిపోతే నువ్వు అనుకుంటున్నావా? -2x - 2x క్యాన్సిల్ కావు. మరి ఏమవుతాయి? రెండిటికి సేమ్ సైన్లు ఉంటే ఐదర్ ప్లస్ ఐదర్ మైనస్, మైనస్ ఉన్నా ప్లస్ ఉన్నా ఒకటే సైన్లు ఉంటే యాడ్ చేసి అదే సైన్ పెట్టాలి. 2కి 2 యాడ్ చేస్తే 4x అనుకుంటారు, 2 రాసేసిన తర్వాత x + x x² అంటారు. x + x² అవ్వదు. ఒకవేళ ఎప్పుడన్నా x × x ఉంటే x² అయింది. నేను ఇక్కడ -2x - 2x ఉంది, యాడ్ చేసి మైనస్ పెడితే -4x అయింది. +6 ఈజ్ ఈక్వల్ టు 0. ఇది దిస్ ఈక్వేషన్ ఈజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ax² + bx + c. yes, this equation is in the form of ax² + bx + c is equal to 0. so this is a quadratic ఈక్వేషన్. ఇది ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అవుతుంది. పాయింట్ అర్థమైందా? ax² + bx + c ఫార్మాట్లో ఉంటే అది క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అవుతుంది. ax² + bx + c ఫార్మాట్లో లేకపోతే అది క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అవుతుంది. థర్డ్ సమ్ వచ్చేసి ఏముందో చూద్దాం. x - 2
ఇంటూ ఎక్స్ ప్లస్ 1 దట్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ మైనస్ 1 ఇంటూ ఎక్స్ ప్లస్ 3. ఇదండి సమ్ము. ఇలా సమ్ ఉన్నప్పుడు ఏం చేయాలో చెప్తా. ఇది ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫార్మెట్లో లేదు, ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఫార్మెట్లో కూడా లేదు. మరి ఇక్కడ ఏముంది, నార్మల్గా 2 ఎక్స్ ప్లస్ ఏ ఇంటూ ఎక్స్ ప్లస్ బి ఫార్మెట్లో ఉంది. ఇక అవన్నీ గుర్తుపెట్టుకోకపోయినా, అన్ని ఫార్ములాలు గుర్తుపెట్టుకోకపోయినా ఒకటి చెప్తే చూడండి ఈజీగా. ఇక్కడ 2 టర్మ్స్ ఉన్నాయండి. ఫస్ట్ టర్మ్ ఎక్స్, సెకండ్ టర్మ్ 2. ఇక్కడ 2 టర్మ్స్ ఉన్నాయి, ఎక్స్ 1. ఏం చేయాలో చెప్తే చూడండి. ఈ ఎక్స్తో ఈ ఎక్స్ని మల్టిప్లై చేయాలి ఫస్ట్. అదే ఎక్స్తో 1 కూడా మల్టిప్లై చేయాలి. ఎక్స్తో ఎక్స్ని మల్టిప్లై చేశాను, ఎక్స్తో 1 కూడా మల్టిప్లై చేశాను, అయిపోయింది. తర్వాత ఇది -2, ఈ -2తో ఎక్స్ని మల్టిప్లై చేయాలి, ఇదే -2తో 1ని మల్టిప్లై చేయాలి. అంటే ఈ 2 టర్మ్స్తో ఈ 2 టర్మ్స్ని ఒక ఆర్డర్ ప్రకారం మల్టిప్లై చేయాలి. ఈ 2 టర్మ్స్తో ఈ 2 టర్మ్స్ని ఒక ఆర్డర్ ప్రకారం మల్టిప్లై చేస్తే ఎలా ఉంటుందో చూద్దాం. ఓకే, ఏం జరుగుతుందో చూద్దాం. ఎక్స్ ఇంటూ ఎక్స్, ఎక్స్ ఇంటూ నాట్ ఎక్స్ ప్లస్ ఎక్స్, ఎక్స్ ప్లస్ ఎక్స్ అంటే 2x ప్లస్ అయితే ఎక్స్ ఇంటూ ఎక్స్, ఎక్స్ స్క్వేర్, ఎక్స్ ఇంటూ ఎక్స్, ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఇంటూ ఇదే ఎక్స్తో 1 కూడా మల్టిప్లై చేయాలి. 1 ఇంటూ ఎక్స్, 1x అని రాయాల్సిన అవసరం లేదు, ఎక్స్ అని రాస్తే సరిపోతుంది. 1 ఇంటూ ఎక్స్ అంటే ఎక్స్. -2తో ఎక్స్ అని మల్టిప్లై చేయాలి. ఫస్ట్ మైనస్ ఇంటూ ప్లస్, మైనస్ 2 ఇంటూ ఎక్స్, 2x, 2 ఇంటూ ఎక్స్ 2x, మైనస్ ఇంటూ ప్లస్, మైనస్ 2 1s are 2 దట్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ మైనస్ 1తో ఎక్స్ ప్లస్ 3ని మల్టిప్లై చేయాలి. సో ప్లస్ ఎక్స్ ఇంటూ ఎక్స్ అంటే ఎక్స్ స్క్వేర్, ఈ ఎక్స్తో 3ని కూడా మల్టిప్లై చేయాలి కదా, ఎక్స్ ఇంటూ 3 3x. అక్కడ వరకు పెద్ద ప్రాబ్లం ఉండదండి, కానీ ఇక్కడ మైనస్లు వచ్చేటప్పుడు మాత్రం చాలా ఇబ్బంది. అప్పుడు మైనస్లో మల్టిప్లై చెప్పాము, ఆన్సర్ రాంగ్ అయిపోద్ది. సో ముందు సైన్లు మల్టిప్లై చేయాలి. -1తో ఎక్స్ని మల్టిప్లై చేసేటప్పుడు మైనస్ ఇంటూ ప్లస్, మైనస్ ఎక్స్ ఇంటూ 1 అంటే ఎక్స్, తర్వాత మైనస్ ఇంటూ ప్లస్, మైనస్ 3 1s are 3. ఓకేనా? ఉంటే ఇప్పుడు చూద్దాం. చూడండి, అన్నీ ఒక సైడ్ తీసుకురావాలి కదా. ఇక్కడ ఏమేమి ఉన్నాయో జాగ్రత్తగా 1 సైడ్ తీసుకొచ్చి రాసుకుందాం. ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ మైనస్ 2x మైనస్ 2. ఒక్క నిమిషం, సాల్వ్ కూడా చేయొచ్చు. ఇక్కడ సాల్వ్ చేయడానికి అవకాశం ఉంది, ఈజీ చేయడానికి. చూడండి, ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ మైనస్ 2x ఎంతండి, ప్లస్ ఎక్స్ మైనస్ 2x. 2 లైక్ టర్మ్స్ అండి. లైక్ టర్మ్స్ అన్నప్పుడు ఏం చేయొచ్చు, సైన్లు డిఫరెంట్గా ఉంటే పెద్ద దాంట్లో నుంచి చిన్నదాన్ని మైనస్ చేసి పెద్దదాన్ని గుర్తు పెట్టాలి. -2x ప్లస్ ఎక్స్, -2x అంటే 2లో నుంచి 1x కదా, ఇది x అని మైనస్ చేస్తే ఇక ఎంత ఉంటుంది, x. పెద్దదానికి మైనస్ ఉంది కాబట్టి మైనస్ పెట్టా. 2 xల్లో నుంచి ఒక x అని మైనస్ చేస్తే ఒక x అండి. 2 xల్లో నుంచి ఒక x అని మైనస్ చేస్తే x. పెద్దదానికి మైనస్ ఉంది కాబట్టి మైనస్ పెట్టాం. -2 ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్. ఇక్కడ చూడు, 3x మైనస్ ఎక్స్, లైక్ టర్మ్స్. 3 xల్లో నుంచి x మైనస్ చేయాలి. x మైనస్ చేస్తే 2x, పెద్దదానికి ప్లస్ ఏ ఉంది కాబట్టి ప్లస్ ఏ. సో ప్లస్ 2x మైనస్ 3. సో ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్ మైనస్ 2 ప్లస్ ఎక్స్ స్క్వేర్, సారీ ప్లస్ ఎక్స్ స్క్వేర్ యువతలకు వస్తే ట్రాన్స్పోజ్ అయింది మైనస్ ఎక్స్ స్క్వేర్. ప్లస్ 2x యువతల ట్రాన్స్పోజ్ అవుతే -2x, -3 యువతల ట్రాన్స్పోజ్ అవుతే +3 దట్ ఈజ్ ఈక్వల్ టు 0. ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్ మైనస్ 2 మైనస్ ఎక్స్ స్క్వేర్ మైనస్ 2x ప్లస్ 3. దీన్ని ఇప్పుడు సాల్వ్ చేయాలి. ఇక్కడ ప్లస్ ఎక్స్ స్క్వేరు మైనస్ ఎక్స్ స్క్వేరు ఏమైపోయినాయి, క్యాన్సిల్ అయిపోయినాయి.
ప్లస్ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ ఏమైపోయినాయండి, క్యాన్సిల్ అయిపోయినాయి. ఇంకా ఎక్స్ టర్మ్స్ లైక్ టర్మ్స్ మాత్రమే ఏదో ఒకటి చేయాలి. మైనస్ ఎక్స్ మైనస్ 2x సేమ్ సైన్ ఉంది. సేమ్ సైన్ ఉంటే ఏం చేయాలని చెప్పాం, 100 సార్లు చెప్పాం. ఏమని, ఒకటే మాట, సేమ్ సైన్లు ఉంటే యాడ్ చేసి అదే సైన్ పెట్టాలి. సో మైనస్ ఎక్స్ మైనస్ 2x యాడ్ చేస్తే ఒక ఎక్స్కి 2 ఎక్స్లు యాడ్ చేస్తే 3 ఎక్స్లు 3x, రెండిటికి మైనస్ ఉంది కాబట్టి మైనస్సే పెట్టాలి. సో మైనస్ 3x, ఎక్స్కి 2x యాడ్ చేస్తే 3x, దానికి మైనస్సే పెట్టాలి. మైనస్ 2 ప్లస్ 3, మైనస్ 2 ప్లస్ 3 అంటే సేమ్ సైన్లు ఉంటే యాడ్ చేసి అదే సైన్ పెడతాం. కానీ డిఫరెంట్ సైన్లు ఉన్నాయి అనుకో, పెద్ద దాంట్లో నుంచి చిన్నదాన్ని మైనస్ చేసి పెద్దదాన్ని గుర్తు పెడతాం. డిఫరెంట్ సైన్లు ఉంటే పెద్ద దాంట్లో నుంచి చిన్నదాన్ని మైనస్ చేసి పెద్దదాన్ని సైన్ పెడతాం. 3లో 2 మైనస్ చేస్తే 1, దానికి ప్లస్ ఏ ఉంది కాబట్టి 3x ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు 0 అని పెట్టాం. ఏమండి, ఇక్కడ ఎక్స్ స్క్వేర్ టర్మ్ ఉందా? ఎక్స్ స్క్వేర్ టర్మ్ లేదు. ఎక్స్ స్క్వేర్ టర్మ్ లేకపోతే ఇక ఇది ఏమైపోద్ది, ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి అనే ఫార్మెట్లో ఉండదు. సో రాసేయాలి, ఏమని రాయాలి, దిస్ ఈక్వేషన్ నాట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ax square plus bx plus c is equal to 0. This equation not in the form of ax square plus bx plus c equal to 0. So this is not a quadratic. This is not a quadratic equation. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం ఒకసారి రోమన్ నెంబర్ 4 చూడండి. రోమన్ నెంబర్ 4 అదే అన్ని క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ కాదా చెప్పేస్తున్నాం అంతే, సింపుల్. 4th క్వశ్చన్ ఒకసారి చూద్దాం. x మైనస్ 3 ఇంటూ 2x ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు x ఇంటూ x ప్లస్ 5 అనేది ఉందండి ఈక్వేషన్. రాద్దాము. ఇక్కడ 2 టర్మ్లు ఉన్నాయి, ఇక్కడ 2 టర్మ్లు ఉన్నాయి. ఇందాక చెప్పుకున్నాం కదా, ఈ 2 టర్మ్స్తో ఈ 2 టర్మ్స్ని మల్టిప్లై చేయాలి. ఫస్ట్ ఒక ఆర్డర్ ప్రకారం ఎక్స్తో ముందు 2 మల్టిప్లై చేద్దాం. ఎక్స్ ఇంటూ 2x, ఎక్స్ ఇంటూ 2x అంటే 2x స్క్వేర్. ఎక్స్ ముందు ఏమీ లేదంటే 1 ఉన్నట్టండి. కోఎఫిషియంట్ మల్టిప్లై చేయాలి, వేరియబుల్స్ మల్టిప్లై చేయాలి. 1 ఇంటూ 2 అంటే 2, ఎక్స్ ఇంటూ ఎక్స్ అంటే ఎక్స్ స్క్వేర్, ప్లస్ ఎక్స్ ఇంటూ 1 ఎక్స్, ఎక్స్తో 1 మల్టిప్లై చేస్తే ఎక్స్ వచ్చింది, ప్లస్ ఇంటూ మైనస్ 3 2s are 6x, 3 2s are 6x, ప్లస్ ఇంటూ మైనస్ 3 1s are 3, దట్ ఈజ్ ఈక్వల్ టు x ఇంటూ ఎక్స్ స్క్వేర్, ప్లస్ 5 ఇంటూ ఎక్స్ 5x, 5 ఇంటూ ఎక్స్ 5x. అయితే ఒక సైడ్కి ట్రాన్స్పోజ్ చేసేద్దాం అండి. ముందు లైక్ టర్మ్స్ ఉన్నాయి కాబట్టి అదొకసారి స్టెప్ వేద్దాం. ప్లస్ ఎక్స్ మైనస్ 6x, ప్లస్ ఎక్స్ మైనస్ 6x సేమ్ టర్మ్స్, లైక్ టర్మ్స్, డిఫరెంట్ సైన్స్ ఉన్నాయి. అప్పుడు ఏం చేయాలి, పెద్ద దాంట్లో నుంచి చిన్నదాన్ని సబ్స్ట్రాక్ట్ చేసి పెద్దదాని సైన్ పెట్టాలి. సో 6xలో నుంచి 5x మైనస్ చేస్తే 5x, పెద్దదానికి మైనస్ ఉంది కాబట్టి మైనస్ పెట్టాను. సో -3. అయితే యువతాల నుంచి ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ అవుతుంది, ప్లస్ 5x మైనస్ 5x అవుతుంది. సో -5x దట్ ఈజ్ ఈక్వల్ టు 0. ఇలా ఉంటే ఇప్పుడు లైక్ టర్మ్స్ ఏంటంటే చూడు, 2x స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ అనేవి లైక్ టర్మ్. సో 2x స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ అనేది లైక్ టర్మ్ కాబట్టి లైక్ టర్మ్లో ఏం చేయాలి చూడండి,
సేమ్ సైన్లు ఉంటే యాడ్ చేసుకొని అదే సైన్ పెట్టాలి. డిఫరెంట్ సైన్లు ఉంటే పెద్ద దాంట్లో నుంచి చిన్నదాన్ని మైనస్ చేసేయాలి, పెద్దదాని సైన్ పెట్టాలి. ఇక్కడ డిఫరెంట్ సైన్లే ఉన్నాయి 2x² x². సో పెద్ద దాంట్లో నుంచి చిన్నదాన్ని మైనస్ చేస్తే 2x² నుంచి ఒక x² మైనస్ చేస్తే ఒక x² ఉంటుంది. సో ఆ ఒక్క x² పెద్దదానికి ప్లస్ ఉంది కాబట్టి x² అని పెట్టుకోవాలి. అయిపోయింది. -5x యాడ్ చేస్తే సేమ్ సైన్లు ఉన్నాయి, సైన్ మైనస్లే ఉన్నాయి. 5కి 5 యాడ్ చేస్తే 10 అవుతుంది, దానికి మైనస్సే పెట్టాలి. సేమ్ సైన్లు ఉంటే యాడ్ చేసి అదే సైన్ పెట్టాలి, గుర్తుపెట్టుకో. -10x ఇక్కడ -3 దట్ ఈజ్ ఈక్వల్ టు 0. x² -10x -3 ఈజ్ ఈక్వల్ టు 0. ఇది ఏ ఫార్మాట్లో ఉందండి? ax² + bx + c ఈక్వల్ టు 0 ఉందా లేదా? సో ఉంది కాబట్టి ఇప్పుడు మనం ఏం రాయాలి? దిస్ ఈక్వేషన్ ఈజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ax² + bx + c is equal to 0. So this is a quadratic equation. So this is a quadratic equation. ఇది ఒక quadratic equation అనేది అవుతుంది. పాయింట్ అర్థమైందా? సో ఈ విధంగా చేయాలి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. రోమన్ నెంబర్ 5 ఏముంది? 2x - 1 × x - 3 ఈజ్ ఈక్వల్ టు x + 5 × x - 1 అని వచ్చిందండి. సో ఇక్కడ మనం జాగ్రత్తగా చూసినట్టయితే 2x - 1 × x - 3 ఈజ్ ఈక్వల్ టు x + 5 × x - 1. దీన్ని ఈజీగా సాల్వ్ చేయొచ్చు. ఎలా సార్ అంటే ఇక్కడ 2 టర్మ్లు ఉన్నాయి, ఇక్కడ 2 టర్మ్లు ఉన్నాయి. ఈ 2 టర్మ్స్ని 2 టర్మ్స్తో మల్టిప్లై చేయాలి. సేమ్ టు సేమ్ ఇక్కడ కూడా ఎలా చేయాలి సార్? ఫస్ట్ 2xతో xని మల్టిప్లై చేయాలి, 2xతో -3ని మల్టిప్లై చేయాలి. నాట్ 3, అది 3 కాదు, -3. సో మల్టిప్లై చేద్దాం. 2x × x 2x², 2x × x 2x² ప్లస్ ఇంటూ మైనస్ 2x × 3, 3 2s are 6 అండి. x ఉంది కాబట్టి x పెట్టుకో. అలా మల్టిప్లై చేయాలి. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలి? దేనితో మల్టిప్లై చేయాలి? 1 అంటున్నావా? 1 అంటే రాంగ్, మరి ఏమనాలి? -1. -1తో xని మల్టిప్లై చేయాలి. సో మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ 1 × x మైనస్ ఇంటూ మైనస్, మరి -1తో మల్టిప్లై చేయాలి కదా, సైన్లు ఫస్ట్ మల్టిప్లై చేయాలి. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 3 1s are 3 దట్ ఈజ్ ఈక్వల్ టు x ఇంటూ, ఇప్పుడు ఇక్కడ చూడండి x + 5తో x - 1 మల్టిప్లై చేయాలి. ముందు xతో ఈ 2 టర్మ్లను మల్టిప్లై చేద్దామే, ప్లస్ఏ కాబట్టి ఏమి ఇబ్బంది లేదు. x × x x², ఇక్కడ మైనస్ ఉంది, ఇక్కడేమో ప్లస్ ఉంది. సో ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ x × 1 x, తర్వాత 5తో మల్టిప్లై చేద్దాం. 5 × x 5x ప్లస్ ఇంటూ మైనస్ 5 1s are 5 అయిపోయింది. ఇప్పుడు లైక్ టర్మ్స్ ఉన్నాయి కదా, సాల్వ్ చేద్దాం. చూడండి 2x², ఇక్కడ లైక్ టర్మ్స్ -6x -x. లైక్ టర్మ్స్కి సేమ్ సైన్ ఉంటే ఏం చేయాలి? ఇప్పుడు చాలాసార్లు చెప్పాం, యాడ్ చేసి అదే సైన్ పెట్టాలి. 6xకి x యాడ్ చేస్తే 7x, అదే సైన్ అంటే -7x అని పెట్టాలి. +3 ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ సేమ్ టర్మ్స్ ఏమేమి ఉన్నాయి? x 5x, కానీ xకే సైన్ ఉంది, మైనస్ ఉంది. 5xకి ఏముంది? ప్లస్ ఉంది. ఒకదానికి ప్లస్ మరొక దానికి మైనస్ ఉంటే ఏం చేయాలని చెప్పాం? పెద్ద దాంట్లో నుంచి చిన్నదాన్ని మైనస్ చేసి పెద్దదాన్ని సైన్ పెట్టాలి.
సేమ్ సైన్ ఉంటే యాడ్ చేసి అదే సైన్ పెట్టాలి, డిఫరెంట్ సైన్ ఉంటే పెద్ద దాంట్లో నుంచి చిన్నదాన్ని మైనస్ చేసి పెద్దదాని సైన్ పెట్టాలి. సో ప్లస్ 5xలో నుంచి ఎక్స్ని మైనస్ చేసేస్తే 4x, 5కి 5 అనేది పెద్దది కదా, ఇక్కడ 5కి ఏ సైన్ ఉంది, ప్లస్ ఉంది కాబట్టి ప్లస్ పెట్టా, -5. ఓకేనా, అది -5 నార్మల్ కేసు. ట్రాన్స్పోజ్ చేసేద్దామా, అన్నీ ఒకవైపుకి ట్రాన్స్పోజ్ చేద్దాం. 2x² -7x +3 ప్లస్ x² అవతలకి వస్తే -x² ప్లస్ 4x అవతలకి వస్తే -4x -5 అవతలకి వస్తే +5 ఈజ్ ఈక్వల్ టు 0. సో ఇక్కడ లైక్ టర్మ్స్ ఏంటో మనం ఫస్ట్ అబ్జర్వ్ చేయాలి. 2x² -x² లైక్ టర్మ్, సైన్లు ఎలా ఉన్నాయి, డిఫరెంట్గా ఉన్నాయి. అప్పుడు ఏం చేయాలి, పెద్ద దాంట్లో నుంచి చిన్నదాన్ని మైనస్ చేయాలి. 2x² నుంచి ఒక x² మైనస్ చేస్తే ఒక x². సో x², ఇక్కడ మళ్ళీ నెక్స్ట్ లైక్ టర్మ్స్ ఏంటి, -7x -4x అనేవి లైక్ టర్మ్స్. సో 7xకి 4xకి మైనస్ ఉన్నాయి కాబట్టి యాడ్ చేసి మైనసే పెట్టాలి. 7కి 4 యాడ్ చేస్తే 11, సో -11x +3 + 5 అంటే +8, దట్ ఈజ్ ఈక్వల్ టు 0. ఓకేనా, x² -11x +8 ఈజ్ ఈక్వల్ టు 0. ఇది ఏ ఫార్మాట్లో ఉందండి, ax² + bx + c ఈజ్ ఈక్వల్ టు 0లోనే ఉంది. అప్పుడు నీకు డౌట్, సార్ +bx అంటున్నావు కదా సార్, అక్కడ మైనస్, అది అవసరమైతే బి వాల్యూ నేను -11గా తీసుకుంటా, అదేం ప్రాబ్లం లేదు, ఉంది కదా, ax² + bx + c అనే రూపంలో ఉంటే చాలు. దాని మైనస్లో ప్లస్లు అనేవి సెకండరీ ఇష్యూ. సో దిస్ ఈక్వేషన్ ఈజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ax² + bx + c ఈజ్ ఈక్వల్ టు 0. సో దిస్ ఈజ్ ఏ క్వాడ్రాటిక్ ఈక్వేషన్. ఇది ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అవుతుంది. పాయింట్ అర్థమైందండి. సో ax² + bx + c ఈజ్ ఈక్వల్ టు 0 ఫార్మెట్లోకి తీసుకొచ్చి ఇది ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అవుతుంది అని చెప్పడమే మనకు కావాలి. ఓకేనా, ఓకే. నెక్స్ట్ మనకి 6th క్వశ్చన్ చూడండి. 6th క్వశ్చన్ కూడా ఈజీగానే చేసేయచ్చు. ఇక్కడ ఏముందో ఒకసారి చెక్ చేద్దాం. x² + 3x + 1 ఈజ్ ఈక్వల్ టు x - 2 హోల్ స్క్వేర్. అసలు దీన్ని ఏమైనా మార్చే పని ఉందా? ఇంక దీన్ని ఏం చేద్దాకే లేదు, కానీ దీన్ని మార్చగలం. ఏంటి, ఇది a - b హోల్ స్క్వేర్లో ఉంది. a - b హోల్ స్క్వేర్కి ఫార్ములా చెప్పండి. a² - 2ab + b². a - b హోల్ స్క్వేర్ ఈక్వల్ టు a² - 2ab + b². ఇంతేనా? సో a - b హోల్ స్క్వేర్ ఫార్ములా ప్రకారం రాసేద్దామండి. ఇక్కడ ఏమి మార్చే పని లేదు. LHSలో అసలు మనం దాన్ని ముట్టుకోవాల్సిన పనే లేదు. RHSలో ముట్టుకుందాం. a అంటే x² - 2 ఇంటూ a అంటే x ఇంటూ b అంటే 2. ఇప్పుడు అంటావు సార్ b అంటే -2 తీసుకోమంటావా అని. b అంటే -2 తీసుకోవాల్సిన లేదు, ఎందుకో చెప్తా చూడు. a - b హోల్ స్క్వేర్ అంటున్నాను. సో ఇది ఫార్ములాకి ఒక మైనస్ ఉంది కాబట్టి, ఫార్ములాలో మైనస్ ఉంది, ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి ఇక నువ్వు bకి మైనస్ వాల్యూని తీసుకో అవసరం లేదు. గుర్తుపెట్టుకో,
ఫార్ములాకి మైనస్ ఉండి లెక్కలోనూ మైనస్ ఉంటే ఇక అక్కడ నెగిటివ్ వాల్యూని తీసుకోవాల్సిన అవసరం లేదు. ఇక్కడ బి వాల్యూ 2a ప్లస్ బి స్క్వేర్ అంటే 2 స్క్వేర్ తీసుకుంటే సరిపోతుంది. సో ఎక్స్ స్క్వేర్ ప్లస్ 3x ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ మైనస్ 2 2s are 4x ప్లస్ 4. అయిపోయిందండి. అయిపోయిన తర్వాత అన్నీ ఒకవైపు ట్రాన్స్ఫర్ చేయాలిగా మరి. చూద్దాం చూడండి. ఎక్స్ స్క్వేర్ ప్లస్ 3x ప్లస్ 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ అవతలకు వస్తే మైనస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 4x అవతలకు వస్తే మైనస్ 4x అవతలకు వస్తే ప్లస్ 4x ప్లస్ 4 అవతలకు వస్తే మైనస్ 4 ఈజ్ ఈక్వల్ టు 0. వేసేసాంగా. లైక్ టర్మ్స్ ఏమన్నాయో చూద్దాం. ప్లస్ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ గెట్ క్యాన్సిల్డ్. క్యాన్సిల్ అయిపోయినాయండి. ఇంకేమున్నాయి? ప్లస్ 3x ప్లస్ 4x 3 xలకు 4 xలు కలపాలంట. కలిపితే ఎంత అయింది? 7x ప్లస్ 1 మైనస్ 4 ప్లస్ 1 మైనస్ 4 ఎంత అవుతుందండి? ప్లస్ 1కి మైనస్ 4 యాడ్ చేస్తే మైనస్ 3 అవుతుంది. ఎందుకు? సైనులు డిఫరెంట్గా ఉన్నప్పుడు పెద్ద దాంట్లో నుంచి చిన్నదాన్ని మైనస్ చేసి పెద్దదాన్ని గుర్తు పెట్టాలి. 4లో 1 మైనస్ చేస్తే 3 దానికి మైనస్ పెట్టాను. ఇక్కడ నువ్వు చూడగానే ఒకటి చెప్పవచ్చు. ఇప్పుడు ఇది ఏ ఫార్మేట్లో లేదు? ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ ఈ ఫార్మేట్లో లేనే లేదు. కాబట్టి అప్పుడు మనం ఏం చేయాలి? దిస్ ఈక్వేషన్ ఈజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు 0. సో this is a quadratic equation. This is a quadratic equation. ఇది ఒక quadratic equation అవుతుంది. పాయింట్ అర్థమైందా ఇప్పుడు? సో ఇట్లా ఈజీగా సమ్మని కంగారు పడకుండా చేసేయచ్చు మనం. ఏ సమ్ కావాలంటే ఆ సమ్ము. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ ఒకసారి చూద్దామండి. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే క్వశ్చన్ నెంబర్ 7 x మైనస్ 2 హోల్ క్యూబ్. ఇక్కడ a ప్లస్ b హోల్ క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు a క్యూబ్ ప్లస్ b క్యూబ్ ప్లస్ 3ab ఇంటూ a ప్లస్ b. a క్యూబ్ ప్లస్ బి క్యూబ్ ప్లస్ 3ab ఇంటూ ఏ ప్లస్ బి ఫార్ములా. సో ఈ ఎక్స్ ప్లస్ 2 హోల్ క్యూబ్ అనేది ఎల్హెచ్ఎస్లో ఉంది. దట్ ఈజ్ ఈక్వల్ టు 2x ఇంటూ ఎక్స్ స్క్వేర్ మైనస్ 1 అనేది ఆర్హెచ్ఎస్లో ఉంది. ఈ ఎక్స్ ప్లస్ 2 హోల్ క్యూబ్కి ఫార్ములా అందుకని ముందు రాసా. ఏ ప్లస్ బి హోల్ క్యూబ్ ఈక్వల్ టు ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ ప్లస్ 3ab ఇంటూ ఏ ప్లస్ బి. అయితే ఇది ఏ ఇది బి అనుకుంటే ఏ క్యూబ్ ఎక్స్ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ 2 క్యూబ్ ప్లస్ 3 ఇంటూ ఏ ఇంటూ బి 3ab ఇంటూ ఏ ప్లస్ బి 3ab ఇంటూ ఏ ప్లస్ బి దట్ ఈజ్ ఈక్వల్ టు, నేనేమి చేయలేదండి, ఈ ఫార్ములాలో ఇవి సబ్స్టిట్యూట్ చేశారు. ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ ప్లస్ 3ab ఇంటూ ఏ ప్లస్ బి. అయితే 2x ఇంటూ ఎక్స్ స్క్వేర్ మైనస్ 1, ఈ 2xతో రెండింటిని మల్టిప్లై చేయాలి. ఈజీ. 2x ఇంటూ ఎక్స్ స్క్వేర్ 2x క్యూబ్. ఎందుకో చెప్తా చూడు. 2 ఇంటూ ఎక్స్ స్క్వేర్ ముందు ఎంత ఉంది? 1 ఉంది. 2 1s are 2. కోఎఫిషియన్స్ మల్టిప్లై చేశాను, 2 వచ్చింది. ఇప్పుడు వేరియబుల్స్ మల్టిప్లై చేయాలి. ఎక్స్ ఇంటూ ఎక్స్ స్క్వేర్, ఎక్స్ ఇంటూ ఎక్స్ స్క్వేర్ అంటే ఎక్స్ క్యూబ్ అవుతుంది, మైనస్
2x ఇంటూ 1 2x 2x ఇంటూ 1 ఎంత అవుతుందండి 2x. సో ఎల్హెచ్ఎస్లో ఇంకా ఏముంది అంటే x క్యూబ్ ప్లస్ 2 క్యూబ్ అంటే 8 ప్లస్ 3 2s are 6 x ఇంటూ x ప్లస్ 2 ఈజ్ ఈక్వల్ టు 2x క్యూబ్ మైనస్ 2x. అదేం మార్చేది లేదు, ఇది ఒక్కసారి సాల్వ్ చేద్దాం. x క్యూబ్ ప్లస్ 8 ప్లస్ 6xతో ఈ x ప్లస్ 2ని మల్టిప్లై చేయాలి. 6 ఇంటూ 1 6 x ఇంటూ x x స్క్వేర్. 6xతో x మల్టిప్లై అంటే కోఎఫిషియంట్ని మల్టిప్లై చేయాలి. x కోఎఫిషియంట్ ఇక్కడ ఎంత ఉంది 1 ఉంది, ఇక్కడ 6 6 1 6. వేరియబుల్స్ మల్టిప్లై చేయాలి. x ఇంటూ x స్క్వేర్ ప్లస్ 6x ఇంటూ 2 కదా, 6 2s are 12x. అంతే, ఇంక చేయడానికి ఏం లేదు అక్కడ. ఈజ్ ఈక్వల్ టు 2x క్యూబ్ మైనస్ 2x. ఇక్కడ లైక్ టర్మ్స్ ఏమన్నా ఉన్నాయా నీకు కనపడుతున్నాయా అండి? నాకైతే అసలు లైక్ టర్మ్సే కనపడట్లా. ఏమున్నాయో రాద్దాం చూడండి. x క్యూబ్ ఆర్డర్లో రాద్దాం ప్లస్ 6x స్క్వేర్ ప్లస్ 12x ప్లస్ 8 ఆర్డర్లో రాసి అంతే. 3 పవర్లో 3 ఉన్నది, పవర్లో 2 ఉన్నది, పవర్లో 1 ఉన్నది, కాన్స్టెంట్. ఈజ్ ఈక్వల్ టు ఇంక ఈజ్ ఈక్వల్ టు ఎందుకు యువతల నుంచి యువతలు ట్రాన్స్పోజ్ చేద్దామండి. ప్లస్ 2x క్యూబ్ యువతలకు వస్తే మైనస్ 2x క్యూబ్. సో మైనస్ యువతలకు వచ్చేస్తుంది కదా, ప్లస్ 2x ఈజ్ ఈక్వల్ టు 0. ఈ రెండింటిని యువతలకు ట్రాన్స్పోజ్ చేసే ప్లస్ 2x క్యూబ్ యువతలకు ట్రాన్స్పోజ్ అవుతే మైనస్ 2x క్యూబ్, మైనస్ 2x యువతలకు ట్రాన్స్పోజ్ అవుతే ప్లస్ 2x. సో x క్యూబ్ మైనస్ 2x క్యూబ్ రెండు వేరు సైన్లు ఉంటే అప్పుడు ఏం చేయాలి? పెద్ద దాంట్లో నుంచి చిన్నదాన్ని మైనస్ చేసి పెద్దదాన్ని సైన్ పెట్టాలి. x ప్లస్ x క్యూబ్ మైనస్ 2x క్యూబ్ మైనస్ 2x క్యూబుల్లో నుంచి ఒక x క్యూబ్ మైనస్ చేస్తే ఒక x క్యూబ్ ఉంటుంది. సో మైనస్ x క్యూబ్. ఇక 6x స్క్వేర్ ఓకే ప్లస్ 6x స్క్వేర్. x స్క్వేర్కి లైక్ టర్మే లేదు, ప్లస్ 6x స్క్వేర్. ఎక్స్ఎల్కి లైక్ టర్మ్ ఉంది, ప్లస్ 12x ప్లస్ 2x లైక్ టర్మ్స్ రెండింటికి ప్లస్ ఏ ఉంది, కూడి ప్లస్ పెట్టాలి అంటే యాడ్ చేసి ప్లస్ పెట్టాలి. 12కి 2 యాడ్ చేస్తే 14x. ఇక కాన్స్టెంట్ ఎలాగో ఒకటే ఉంది కాబట్టి ప్లస్ 8 దట్ ఈజ్ ఈక్వల్ టు 0. ఇది ఏ ఫార్మెట్లో ఉందండి? ax స్క్వేర్ ప్లస్ bx ప్లస్ c ఈక్వల్ టు 0 అనే ఫార్మెట్లో ఉందా? లేదు. ఉందా? నాకు కనపట్లా. లేదు చూడండి, ఇది ax స్క్వేర్ ప్లస్ bx ప్లస్ c ఈక్వల్ టు 0 అని కాకుండా x క్యూబ్ టర్మ్ ఎక్స్ట్రా ఉంది. సో దిస్ ఈక్వేషన్ ఈజ్ నాట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ax స్క్వేర్ ప్లస్ bx ప్లస్ c ఈజ్ ఈక్వల్ టు 0 ఉంటే సో దిస్ ఈజ్ నాట్ ఏ క్వాడ్రాటిక్ ఈక్వేషన్. ఇది క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అవ్వదు అని మనం డిక్లేర్ చేసాం. పాయింట్ అర్థమైందా అండి? ఇది ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అవ్వదు, ఎందుకంటే దీనికి ఎక్స్ క్యూబ్ టర్మ్ ఉంది. ఎక్స్ క్యూబ్ అంటే క్యూబిక్ ఈక్వేషన్, క్యూబిక్ పాలినామియల్ అటువంటివి అవుతాయి, కానీ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అవ్వదు. క్వాడ్రాటిక్ ఈక్వేషన్ యొక్క డిగ్రీ 2a కాబట్టి ax స్క్వేర్ ప్లస్ bx ప్లస్ c అనే ఫార్మెట్లో ఉండాలి. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి 8th క్వశ్చన్. ఆ 8th క్వశ్చన్ ఏంటంటే x క్యూబ్ మైనస్ 4x స్క్వేర్ మైనస్ x ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు x మైనస్ 2 హోల్ క్యూబ్ అన్నాడు. అంటే ముందు మనకి a మైనస్ b హోల్ క్యూబ్ ఫార్ములా తెలియాలి. a మైనస్ b హోల్ క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు a క్యూబ్ మైనస్
బి క్యూబ్ మైనస్ 3ab ఇంటూ ఏ మైనస్ బి. ఇది తెలిస్తే ఇంక ఇది రాసుకుంటూ వరుసగా చేసుకుంటూ వచ్చేస్తుంది. ఇంకా దీన్నే కొంచెం అప్డేటెడ్లో రాద్దాం. ఏ క్యూబ్ మైనస్ బి క్యూబ్ మైనస్ 3ab ఇంటూ ఏ 3a స్క్వేర్ బి మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 3ab స్క్వేర్. ఇది రాసాం అనుకో సగం, ఇంకా సగం తగ్గిద్ది సమ్ము. 3ab ఇంటూ ఏ మైనస్ బిని ఇలా రాసేయచ్చు. ఏ క్యూబ్ మైనస్ బి క్యూబ్ మైనస్ 3a స్క్వేర్ బి, అంటే దీనితో ఈ రెండింటిని మల్టిప్లై చేశా అంతే. ఫార్ములా గుర్తుపెట్టుకోండి. ఒక వరుసగా సమ్మ చేద్దాం చూడండి. సమ్ ఏముంది, ఎక్స్ క్యూబ్ మైనస్ 4x స్క్వేర్ మైనస్ ఎక్స్ ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ మైనస్ 2 హోల్ క్యూబ్ అని ఉంది. ఇక్కడ సాల్వ్ చేయడానికి ఇంకేమైనా ఉందా? అసలు ఇంక ఏమీ లేదు ఇక్కడ. ఎందుకంటే క్యూబ్ టర్ము, స్క్వేర్ టర్ము, ఎక్స్ టర్ము, 1 టర్ము విడివిడిగా ఉన్నాయి. ఇంకా వాటిని మనం అసలు ముట్టుకోవడానికి కూడా నిన్న ఏమి లేదు. 4x స్క్వేర్ మైనస్ 4x ప్లస్ 1. ఇక తర్వాత ఏమన్నా ట్రాన్స్పోజ్ చేయడమే కానీ ఇంకేం లేదండి అవకాశం. ఈజ్ ఈక్వల్ టు ఇది ఏ మైనస్ బి హోల్ క్యూబ్ ఫార్ములా కాబట్టి ఏంటండి ఫార్ములా, ఏ క్యూబ్ మైనస్ బి క్యూబ్ మైనస్ అలా రాసుకోవాలి కదా. ఏ క్యూబ్ అంటే ఎక్స్ క్యూబ్ మైనస్ బి క్యూబ్ అంటే 2 క్యూబ్ మైనస్ 3 ఇంటూ ఏ స్క్వేర్ అంటే ఎక్స్ స్క్వేర్. ఏ స్క్వేర్ అంటే ఎక్స్ స్క్వేర్ ఇంటూ ఏ స్క్వేర్ బి అన్నాడు కదా, బి ప్లస్ 3 ఇంటూ ఏ అంటే ఎక్స్ ఇంటూ బి స్క్వేర్ అంటే 2 స్క్వేర్. అయిపోయింది. సో ఇప్పుడు కనుక మనం ఇక్కడ చూద్దాం, ఎక్స్ క్యూబ్ మైనస్ 4x స్క్వేర్ మైనస్ ఎక్స్ ప్లస్ 1, దీన్ని ఏది ముట్టుకోలేకపోతున్నాను, అలాగ ఉంచేద్దాం. ఇది సాల్వ్ చేద్దాం స్లోగా. ఎక్స్ క్యూబ్ మైనస్ 2 క్యూబ్ అంటే 8 ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 3 2s are 6x స్క్వేర్. ఎంత వచ్చిందండి, మైనస్ 6x స్క్వేర్ ప్లస్ ఇక్కడ 2 స్క్వేర్ ఉందండి. 2 స్క్వేర్ అంటే ఎంత, 4. 4 3s are 12x. ఇది జాగ్రత్త చూసుకోండి. 2 స్క్వేర్ అంటే 4, ఆ 4తో 3ని మల్టిప్లై చేస్తే 12, 12 ఇంటూ ఎక్స్ అంటే 12x వచ్చింది. అర్థమైందా? ఇంకా సాల్వ్ చేయడానికి అక్కడ ఏముంది, ఏమీ లేదు. కాబట్టి ఇక వాటిని జాగ్రత్తగా ట్రాన్స్పోజ్ చేసేయటం యువతలకి. సో ఎక్స్ క్యూబ్ మైనస్ 4x స్క్వేర్ మైనస్ ఎక్స్ ప్లస్ 1 ప్లస్ ఎక్స్ క్యూబ్ యువతల ట్రాన్స్పోజ్ అవుతే మైనస్ ఎక్స్ క్యూబ్ మైనస్ 8 ప్లస్ 8 అవుతుంది, మైనస్ 6x స్క్వేర్ ప్లస్ 6x స్క్వేర్ అవుతుంది, ప్లస్ 12x మైనస్ 12x అవుతుంది. దట్ ఈజ్ ఈక్వల్ టు 0. అర్థమైందా? ఏమిలా అవతల యువతల ట్రాన్స్పోజ్ చేస్తే ప్లస్లు ఉంటాయి, మైనస్లు అని, అంతకుమించి నేనే ఏమి చేయలేదు. సో ఇక్కడ ఏం జరుగుతుంది, ప్లస్ ఎక్స్ క్యూబ్ మైనస్ ఎక్స్ క్యూబ్ క్యాన్సిల్ అవుతాయండి. మైనస్ 4x స్క్వేర్కి లైక్ టర్మ్ ఏది, 6x స్క్వేర్. ఏ 6x స్క్వేర్ ప్లస్ 6x స్క్వేర్ సేమ్ సైన్లు ఉన్నాయా లైక్ టర్మ్స్కి? సేమ్ సైన్లు ఉంటే యాడ్ చేసి అదే సైన్ పెట్టాలి. డిఫరెంట్ సైన్ ఉంటే పెద్ద దాంట్లో నుంచి చిన్నదాన్ని మైనస్ చేసి పెద్ద దాని సైన్ పెట్టాలి. 6x స్క్వేర్లో నుంచి 4x స్క్వేర్ మైనస్ చేస్తే 2x స్క్వేర్. 6x స్క్వేర్లో నుంచి 4x స్క్వేర్ మైనస్ చేస్తే 2x స్క్వేర్ మైనస్ 12x మైనస్ ఎక్స్ లైక్ టర్మ్స్ సేమ్ సైన్లు కూడా ఉన్నాయి. మైనస్ 12x మైనస్ ఎక్స్ యాడ్ చేసి మైనస్ పెట్టాలి. సో మైనస్ 13x మైనస్ 12xకి ఎక్స్ని యాడ్ చేస్తే మైనస్ 13x ప్లస్ ప్లస్ 8 ప్లస్ 1 8కి 1 యాడ్ చేస్తే 9. దట్ ఈజ్ ఈక్వల్ టు 0. 2x స్క్వేర్ మైనస్ 13x ప్లస్ 9 ఈజ్ ఈక్వల్ టు 0. ఇప్పుడు వచ్చిందండి, ఏమొచ్చింది, క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఫాము. సో అప్పుడు మనం రాయాలి, రైట్ దిస్ ఈక్వేషన్ ఈజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్
ax square plus bx plus c is equal to 0. So this is a quadratic equation. So this is a quadratic equation. This equation is in the form of ax square plus bx plus c equal to 0. So this is a quadratic equation. ఇది ఒక quadratic equation. ఈ విధంగా మనం చెప్పాలి. పాయింట్ అర్థమైందిగా మీకు? కానీ ఫార్ములా సార్ వచ్చినప్పుడు ఖచ్చితంగా ఫార్ములాలు మాత్రం చదవాల్సింది తప్పదండి. మరి ఏ ప్లస్ బి హోల్ స్క్వేరు ఏ మైనస్ బి హోల్ స్క్వేరు ఏ ప్లస్ బి హోల్ క్యూబు ఏ మైనస్ బి హోల్ క్యూబు ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి, ఇటువంటి ఫార్ములాలు బేసిక్ ఫార్ములాస్ అవి కొంచెం చదివితే మనకు ఆన్సర్స్ అయితే వచ్చేస్తాయి. ఓకే, నెక్స్ట్ మనం సెకండ్ క్వశ్చన్ డిస్కస్ చేద్దాం. సెకండ్ క్వశ్చన్ రోమన్స్ అయిపోయినాయి, ఫస్ట్ క్వశ్చన్ మొత్తం. సెకండ్ క్వశ్చన్ ఒకసారి డిస్కస్ చేస్తే, రిప్రజెంట్ ద ఫాలోయింగ్ సిచ్యువేషన్స్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ క్వాడ్రటిక్ ఈక్వేషన్స్. మనం ఆన్సర్లు చేయవలసిన వీటికి రిప్రజెంట్ చేస్తే చాలు. క్వాడ్రటిక్ ఈక్వేషన్లో రిప్రజెంట్ చేయాలంట ఈ సిచ్యువేషన్స్ని. చేద్దామా? చాలా ఈజీ. ఎలాగుంటుందో చూసేద్దాం. చూడండి, ద ఏరియా ఆఫ్ రెక్టాంగులర్ ప్లాట్, ఏరియా ఇచ్చారు. ఏమిచ్చారు? ఏరియా ఇచ్చారు. రెక్టాంగులర్ ప్లాట్ గురించి ఇచ్చారు. 528 మీటర్ స్క్వేర్ అని ఇచ్చారు. వెరీ గుడ్. ద లెంత్ ఆఫ్ ప్లాట్ ఈజ్ 1 more than twice of its breadth. ఒక్కసారి ఆగండి. ఇలాంటి మాటలు మనం చాలా జాగ్రత్తగా ఈజీగా గుర్తుపట్టేయచ్చు. లెంత్ ఆఫ్ ప్లాట్ అంట బ్రెడ్త్ కంటే 1 more than twice of its breadth. లెంత్ బ్రెడ్త్ యొక్క ట్వైస్ కంటే ఒకటి ఎక్కువ ఉంటుందంట. ఒక్కసారి లెంత్ బ్రెడ్త్ యొక్క ట్వైస్ కంటే ఒకటి ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు దీని అర్థం మనం ఎలా అర్థం చేసుకోవాలి? లెంత్ తెలవాలంటే ఇప్పుడు ఎవరు ఫస్ట్ తెలవాలి? లెంత్ అని బ్రెడ్త్తో కంపేర్ చేశాడండి. సో బ్రెడ్త్ ముందు తెలిస్తే అప్పుడు లెంత్ తెలిసింది. అలాంటి సిచ్యువేషన్లో మనం బ్రెడ్త్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ సెంటీమీటర్స్. సారీ, ఎక్కడ సెంటీమీటర్లు కాదండి, మీటర్లు ఇచ్చాడు లెక్క. ఎక్స్ మీటర్స్ లెంత్ ఈజ్ ఈక్వల్ టు దీని ట్వైస్ ఏమన్నాడండి? 1 more than its twice of its breadth. 1 ఎక్కువ ఉంటుంది ట్వైస్ కంటే. ట్వైస్ అంటే 2x, 1 more అంటే ఇదిగో ట్వైస్ కంటే ఒకటి ఎక్కువ ఉండడం అంటే ఇలా రాయాలి. ట్వైస్ అంటే 2x ప్లస్ 1, ఇంకా దానికంటే ఒకటి ఎక్కువ ఉంటుందంట. ఇప్పుడు ఏరియా ఆఫ్ రెక్టాంగిల్ ఈజ్ ఈక్వల్ టు ఇచ్చారండి 528 మీటర్ స్క్వేర్ అని. 528 మీటర్ స్క్వేర్ అని ఇచ్చారు. సో ఏరియా అంటే లెంత్ ఇంటూ బ్రెడ్త్ ఈజ్ ఈక్వల్ టు 528. 520 లెంత్ ఎంత అండి? ఎక్స్ మీటర్లు, సారీ లెంత్ ఎంత అండి? 2x ప్లస్ 1 ఇంటూ బ్రెడ్త్ ఎంత? ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 528. ఈ 2x ప్లస్ 1 అని ఎక్స్తో మల్టిప్లై చేయాలి అంతే. సో ఎక్స్ ఇంటూ 2x స్క్వేర్ ప్లస్ ఎక్స్ ఇంటూ 1 ఎక్స్. ఈ ఎక్స్తో ఇక్కడ ఉన్న రెండు టర్మ్లనే మల్టిప్లై చేయాలి అంతే. ఈ ప్లస్ 528 యువతలకు వచ్చేస్తే ఏమైపోతుంది? -528 అయిపోతుంది. దట్ ఈజ్ ఈక్వల్ టు 0. అర్థమైందా? సో 2x స్క్వేర్ ప్లస్ ఎక్స్ -528 ఈజ్ ఈక్వల్ టు 0 అయిపోయింది. ఇది ఏ ఫార్మెట్లో ఉంది? ax స్క్వేర్ ప్లస్ బిఎక్స్ మైనస్ 528 అనేది ax స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి రూపంలో ఉంది కదా. సో దిస్ ఈజ్ ద మనల్ని ఏం చేయమన్నారు? క్వాడ్రటిక్ ఈక్వేషన్లో చెప్పమన్నారు అంతే. మనం అయిపోయింది, ఇంకా లెక్క అయిపోయింది. రిక్వైర్డ్ క్వాడ్రటిక్
ఈక్వేషన్. దిస్ ఈస్ ద రిక్వైర్డ్ క్వాడ్రటిక్ ఈక్వేషన్. ఆన్సర్లో చేయమని ఎప్పుడన్నా లెక్కలు ఇస్తే వీటిని ఫ్యాక్టరైజేషన్ అలాంటివి చేసి వీటి ఆన్సర్ కనిపెట్టచ్చు. మనకు ఇప్పుడు అంత కాదు, రిప్రజెంట్ చేయమన్నారు, రిప్రజెంట్ చేసాం. x² ప్లస్ bx ప్లస్ ఈ ఫార్మేట్లో వచ్చింది. ఇదే క్వాడ్రటిక్ ఈక్వేషన్ అని చెప్తున్నాం. పాయింట్ అర్థమైందా? సో అది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ అక్కడ సెకండ్ సమ్. ఓకే, సెకండ్ రోమన్ నెంబర్ 2 అనేది డిస్కస్ చేద్దాం. ఇప్పుడు చూడండి, ద ప్రొడక్ట్ ఆఫ్ 2 consecutive positive integers is 306. 2 consecutive పాజిటివ్ ఇంటిజర్స్ ఉన్నాయంట. అవి వాటి యొక్క ప్రొడక్ట్ ఎంత అంటున్నాడు? 306 అంటున్నాడు. కాన్సిక్యూటివ్ అంటే ఏంటండి? వరుస సంఖ్యలు. ఏమండి, నేను ఒకటి చెప్తే చూడండి. ఉదాహరణకి 2 వరుస సంఖ్యలు తీసుకున్నా, 3, 4. ఒకదానికంటే మరొకటి ఒకటి ఎక్స్ట్రా ఉంటుంది కదా, దీనికంటే ఇది ఒకటి పెంచి ఉంటుంది, అంతేనా? ఇది 3 అయితే ఇది 3+1. ఇప్పుడు 6, 7 తీసుకున్నాను అనుకో, ఇది 6 అయితే ఇది 6+1, అవునా? అంటే నేను కాన్సిక్యూటివ్ నెంబర్స్ తీసుకుంటున్నాను కాబట్టి ఒకటి x అయితే మరొకటి x+1. ఒప్పుకుంటావా? ఒకటి x అయితే మరొకటి x+1. ఇదిగో 3 అయితే నెక్స్ట్ నెంబర్ తీసుకున్నామంటే 3+1 అనే కదా. 6 అయితే 7 రావాలంటే దానికి 1 యాడ్ చేయాలనే కదా. సో ఇప్పుడు కాన్సిక్యూటివ్ నెంబర్ వరుస సంఖ్యలు కాబట్టి రాసేద్దాం. చూడు, దట్ కాన్సిక్యూటివ్ నంబర్స్ ఈజ్ ఈక్వల్ టు x, x+1. ఎంతండి? x+1 అనే 2 నెంబర్లు ఉన్నాయండి. వాటి యొక్క ప్రొడక్ట్ ఎంత అని ఇచ్చాడు? 306 అని ఇచ్చాడు. నేను డైరెక్ట్గా వేసేస్తా. x × x+1 ఈజ్ ఈక్వల్ టు 306 అని అతనే ఇచ్చాడు. అసలు మనం కష్టపడేదేముంది? ఈ xతో ఈ 2 టర్మ్లను మల్టిప్లై చేయాలండి. x × x, x² ప్లస్ x × 1, x. అయిపోయిందా? ప్లస్ 306 ఎవరికి వచ్చేస్తే -306 ఈజ్ ఈక్వల్ టు 0. మీరు సమ్స్ని ఫార్వర్డ్ చేయకండి. మధ్యలో చూస్తే సరిగ్గా అర్థం కాదు, మొత్తం చూడండి, అప్పుడే ఈజీగా వస్తుంది. x² ప్లస్ x - 306 ఈజ్ ఈక్వల్ టు 0. ఇదే ఏంటి? ax² ప్లస్ bx ప్లస్ c ఈక్వల్ టు 0 అనే ఫార్మెట్లోనే ఉంది. సో దిస్ ఈజ్ ద రిక్వైర్డ్ క్వాడ్రటిక్ ఈక్వేషన్. మనకు కావలసిన క్వాడ్రటిక్ ఈక్వేషన్ x² ప్లస్ x - 306 అనేది. రోహన్స్ మదర్ ఈజ్ 26 years ఓల్డర్ దెన్ హిమ్. రోహన్ వాళ్ళ అమ్మ రోహన్ కంటే 26 సంవత్సరాలు పెద్దది. ఓకే, ద ప్రొడక్ట్ ఆఫ్ దేర్ ఏజెస్ 3 years ఫ్రమ్ నౌ. 3 సంవత్సరాల తర్వాత రోహన్ వాళ్ళ అమ్మగారి ఏజ్ని మల్టిప్లై చేస్తే మనకి 360 వచ్చిందంట. అయితే దీన్ని we would like to find రోహన్స్ ప్రజెంట్ ఏజ్. ఏది కనుక్కోవాలన్నా మనం ఏం చేయాలి? క్వాడ్రటిక్ ఈక్వేషన్ ఏంటో చేయాలి. ఆ క్వాడ్రటిక్ ఈక్వేషన్ని చూపించమన్నారు కాబట్టి చూపిద్దాం. చూడండి, ప్రజెంట్ నేను ఎలా రాస్తాను చూడండి. ప్రజెంట్ ఏజ్ ఆఫ్టర్ 3 years ఏజ్. ఓకేనా? ఎవరిది? ఒక్కసారి ఏంది? ఫస్ట్ రోహన్. మనకు బోర్డు చాలా ఉంది కాబట్టి మనం ఎక్కువగానే వేసుకుందాం.
మదర్ రోహన్ మదర్. ఇప్పుడు రోహన్ ఏజ్ ప్రజెంట్ ఏజ్ మనకేమన్నా ఇచ్చారా అండి? మనకు అసలు ఏమి ఇవ్వాల. రోహన్ ప్రజెంట్ ఏజ్ ఏమని ఇచ్చారు? రోహన్ వాళ్ళ అమ్మగారు రోహన్ కంటే 26 సంవత్సరాలు పెద్దోళ్ళని ఇస్తే ముందు మనకు ఎవరు తెలవాలి? రోహన్ తెలియదు కాబట్టి నేనేమనుకుంటా, రోహన్ ప్రజెంట్ ఏజ్ని ఎక్స్ ఇయర్స్ అనుకుంటా. ఎన్ని ఇయర్స్? ఎక్స్ ఇయర్స్. 26 సంవత్సరాలు పెద్దవాళ్ళు ఎవరో? రోహన్ వాళ్ళ అమ్మగారు. అంటే నేను అలా రాసుకోవచ్చా? ఎక్స్ ప్లస్ 26 అని రాసుకోవచ్చా? ఎక్స్ ప్లస్ 26 ఇయర్స్. ప్రజెంట్ ఏజ్ రోహన్ ప్రజెంట్ ఏజ్ ఎక్స్ ఇయర్స్ అయితే రోహన్ వాళ్ళ అమ్మగారి ఏజ్ ఎక్స్ ప్లస్ 26 ఇయర్స్ అయిపోయింది. తర్వాత ఆఫ్టర్ 3 ఇయర్స్ రోహన్ ఏజ్ ఏమండి? నా వయసు ఇప్పుడు ఒక 10 సంవత్సరాలు అయితే 3 సంవత్సరాల తర్వాత నా వయసు ఎంత అవుతుంది? 10 + 3 13 అవుతుంది. నీ వయసు ఇప్పుడు ఒక 15 ఇయర్స్ అయితే 3 ఇయర్స్ తర్వాత నీ ఏజ్ ఎంత అయింది? 15 + 3 ఎంత అవుద్ది? 18 ఇయర్స్ అవుతుంది. సో మనం దాన్ని బేస్ చేసుకొని రోహన్ ఏజ్ ఎక్స్ అయితే 3 సంవత్సరాల తర్వాత రోహన్ ఏజ్ ఎంత అంటే ఎక్స్ ప్లస్ 3 ఇయర్స్ అని చెప్పవచ్చా చెప్పకూడదా? చెప్పవచ్చు. 3 సంవత్సరాల తర్వాత రోహన్ ఏజ్ ఎంత అండి? ఎక్స్ ప్లస్ 3 ఇయర్స్. 3 సంవత్సరాల తర్వాత రోహన్కి ఏజ్ పెరిగిందంటే వాళ్ళ అమ్మగారి ఏజ్ ఏమన్నా అలాగే ఉండిపోతారా? ఇప్పుడు నీ వయసు 15 సంవత్సరాలు, మీ అమ్మగారి వయసు ఒక 30 సంవత్సరాలు అనుకుందాం, లేదా 35 సంవత్సరాలు అనుకుందాం. నీ వయసు పెరిగి మీ అమ్మగారి వయసు పెరగకుండా ఆగిపోద్దా? నీది పెరిగిద్ది, మీ అమ్మగారిది పెరిగిద్ది, మీ నాన్నగారిది పెరిగిద్ది. 3 సంవత్సరాల తర్వాత అంటే అందరికీ 3 సంవత్సరాలు పెరిగిద్ది. మీ చెల్లిది, మీ తాతది, అందరిది పెరిగిద్దా పెరగదా అండి? ఎవరు మీద ఆగిపోద్దా? ప్రత్యేకంగా ఆగదుగా, రైట్. సో ఈయనది పెరిగితే వాళ్ళ అమ్మదే పెరిగిద్ది అనే అర్థం. సో ఎక్స్ ప్లస్ 26తో పాటు ఇంకొక 3 సంవత్సరాలు కలిసింది. మొత్తం మీద ఎక్స్ ప్లస్ 26కి 3 కలిపితే 29, ఎక్స్ ప్లస్ 29 ఇయర్స్. 3 సంవత్సరాల తర్వాత రోహన్ యొక్క మదర్ ఏజ్ ఎక్స్ ప్లస్ 29 ఇయర్స్ అయింది. వాడేమన్నాడండి? ద ప్రొడక్ట్ ఆఫ్ దేర్ ఏజెస్ ఆఫ్టర్ 3 ఇయర్స్ ఫ్రమ్ నౌ విల్ బి 360. అంటే 3 సంవత్సరాల తర్వాత రోహన్ ఏజ్ని, 3 సంవత్సరాల తర్వాత వాళ్ళ అమ్మగారి ఏజ్ని రెండింటినీ మల్టిప్లై చేస్తే ఈ వై అంటే వై అనుకుంటామేమోనండి. వై అంటే అది నేను ఇయర్స్ కోసం రాసే, ఇప్పుడు రాయలేదు ఎందుకంటే కన్ఫ్యూజ్ అయ్యేటట్టున్నారు. కన్ఫ్యూజ్ అయిపోయేలాగా ఉన్నారు. ఈ వైని తీసేద్దాం అండి. ఎక్స్ వై అనుకుంటారు. వై అంటే వై ఇయర్స్ అది. సో ఇప్పుడు రాసేద్దామండి. ఎక్స్ ప్లస్ 3 అకార్డింగ్ టు సమ్ ఎక్స్ ప్లస్ 3 ఇంటూ ఎక్స్ ప్లస్ 29 ఈజ్ ఈక్వల్ టు ఎంత వచ్చిందండి? 360 అని ఇచ్చారు. ఇక్కడ 2 టర్మ్స్ ఉన్నాయి, ఇక్కడ 2 టర్మ్స్ ఉన్నాయి, మల్టిప్లై చేయాలండి. ఈ ఎక్స్తో ఎక్స్ అని మల్టిప్లై చేస్తే ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఈ ఎక్స్తో 29 మల్టిప్లై చేస్తే 29 ఎక్స్. ఎక్స్ ఇంటూ ఎక్స్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ ఇంటూ 29 29x ప్లస్ 3 ఇంటూ ఎక్స్ 3x ప్లస్ 3 29 జార్ 9 3 జార్ 27, 3 2 జార్ 6, 6 ప్లస్ 2 8, దట్ ఈజ్ ఈక్వల్ టు 360. ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఇక్కడ చూడండి ఒకసారి ప్లస్ 29 ప్లస్ 3x రెండు ఒకే టర్మ్లు యాడ్ చేసి ప్లస్ పెట్టడమే. 29కి 3x యాడ్ చేస్తే 32x, వెరీ గుడ్, ప్లస్ 87 మైనస్ ప్లస్ 360 ట్రాన్స్పోజ్ చేస్తే మైనస్ 360 అయితే అవతలక 0 ఉండాలి. 0 పెట్టేసాం. ఇక్కడ ఏముంది? ఎక్స్ స్క్వేర్ ప్లస్ 32x, అక్కడ ఆగండి. ఇది ప్లస్ 87, అది మైనస్ 360. సేమ్ సైన్లు ఉన్నాయా? లేవు, డిఫరెంట్ సైన్లు ఉన్నాయి. అప్పుడు ఏం చేయాలి? పెద్ద దానిలో నుంచి చిన్నదాన్ని తీసేసి పెద్ద దాని సైన్ పెట్టాలి. సో 360లో నుంచి 87 మైనస్ చేస్తే 10లో 7 మైనస్ చేస్తే 3,
ఇక్కడ 15 ఉంటుంది. 15లో నుంచి 8 మైనస్ చేస్తే 7, ఇక్కడ 2. సో 273 మైనస్ 273 ఈజ్ ఈక్వల్ టు 0. మైనస్ 273 ఈజ్ ఈక్వల్ టు 0. అంతే. ఇంకా అప్పటి నుంచి ఇది ax² + bx + c = 0 ఫార్మేట్లో ఉంది. మనకి రిప్రజెంట్ చేయమన్నారు అంతే. క్వాడ్రాటిక్ ఈక్వేషన్ని కనిపెట్టమన్నారు. మళ్ళీ జీరోలు కనిపెట్టాలంటే మళ్ళీ ఇదంతా నార్మల్ ప్రాసెస్, ఇక అదంతా వేరేలాగా వెళ్ళద్ది. జస్ట్ రిప్రజెంట్ చేయమన్నారు కాబట్టి సో దిస్ ఈజ్ ద రిక్వైర్డ్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్. ఆ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఇదే అని చూపించాం. సాల్వ్ చేయమంటే అది వేరే ప్రాసెస్. x² కోఎఫిషియంట్ని కాన్స్టెంట్ని మల్టిప్లై చేసి మధ్యలో ఉన్న 32 రావాలి. ఇక అంతా చేసుకుంటూ వెళ్తూ ఉంటాం. అలాంటివి వచ్చినప్పుడు చేద్దాం. నెక్స్ట్ చూడండి, ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్, 4th క్వశ్చన్ జాగ్రత్తగా చూద్దాం. ఇక్కడ చూడండి, ఏ ట్రైన్ ట్రావెల్స్ ఏ డిస్టెన్స్ ఆఫ్ 480 కిలోమీటర్స్. డిస్టెన్స్ ఎంతండి? 480 కిలోమీటర్స్ ఎట్ ఏ యూనిఫామ్ స్పీడ్. యూనిఫామ్ స్పీడ్ అన్నాడు కానీ స్పీడ్ ఎంత ఇచ్చారా? ఇవ్వలేదు కాబట్టి లెట్ ద స్పీడ్ ఆఫ్ ద ట్రైన్ ఈజ్ ఈక్వల్ టు ఎన్ని కిలోమీటర్లు అండి? నాకు తెలియదు కాబట్టి x కిలోమీటర్ పర్ హవర్ అని నేను అనుకుంటున్నా. సో డిస్టెన్స్ ఎంత? డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు ఎన్ని కిలోమీటర్లు వెళ్ళాడు? 480 కిలోమీటర్స్ వెళ్ళాడు. నాకు డిస్టెన్స్ తెలిసింది, స్పీడ్ తెలిసింది. ఎవరిని కనిపెట్టచ్చు? టైం అని కనిపెట్టచ్చు. బోల్డ్ అని సాల్వ్ చేసి ఉంటాం కదా. సో టైం ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ 480 కిలోమీటర్స్ డివైడెడ్ బై స్పీడ్ x కిలోమీటర్స్. దిస్ ఈజ్ 480 బై x హవర్స్. 480 బై x అని చేద్దామండి, చేయగలమా మనం? మనకు తెలియదు కదా. సో ఇది ఫస్ట్ కండిషన్లో అండి. ఇఫ్ ద స్పీడ్ హ్యాడ్ బీన్ 8 కిలోమీటర్స్ లెస్, స్పీడ్ని 8 km/h తగ్గిస్తే ఏమండి ఒక్కసారి ఆలోచిద్దామే. నేను ఇక్కడ నుంచి హైదరాబాద్ వెళ్ళాలనుకుంటున్నా. నేను గంటకి 100 కిలోమీటర్ల స్పీడ్ వెళ్ళిపోతున్నాను అనుకో, ఊరికే వెళ్తున్నాను అనుకుందాం, కార్లో వెళ్తాను. 100 కిలోమీటర్ల స్పీడ్తో వెళ్ళిపోతున్నాను అనుకో, నాకు 5 గంటల సమయం పట్టింది అనుకో. ఒక్కసారి ఆలోచించు, నేను గంటకి 100 కిలోమీటర్ల స్పీడ్తో వెళితే నాకు 5 గంటల సమయంలో నేను హైదరాబాద్ వెళ్ళిపోయాను అనుకున్నాం. ఇప్పుడు నేను నా స్పీడ్ని తగ్గించాను. ఏమండి ఆలోచించు, నేను నా స్పీడ్ని కొంచెం తగ్గించాను. ఇందాక గంటకి 100 కిలోమీటర్ల స్పీడ్తో వెళితే 5 గంటల్లో వెళితే నా స్పీడ్ ఇప్పుడు నేను 80 కిలోమీటర్లకు వచ్చా. 80 కిలోమీటర్సే వెళ్తాను. 5 గంటల కంటే తక్కువ టైం పట్టిద్దా, ఎక్కువ టైం పట్టిద్దా? 5 గంటల కంటే తక్కువ పట్టిద్దా? తక్కువ ఎలా పట్టిద్ది? నేను నా స్పీడ్ని తగ్గిస్తే నాకు పట్టే టైం ఇంకా ఎక్కువ అయింది. స్పీడ్ ఇంకా స్లోగా వెళ్తున్నా, స్లోగా 80 కిలోమీటర్ల స్పీడ్ వెళ్తుంటే ఒక 6 గంటలో 7 గంటలో ఎంత పడుద్ది. అసలు నేను స్పీడ్ మొత్తాన్ని తగ్గించేసా, 50కి వచ్చేసా. 50 కిలోమీటర్ స్పీడ్తో వెళ్తున్నప్పుడు ఇదే డిస్టెన్స్ని అప్పుడేమైపోద్ది? ఇంకా ఎక్కువ టైం పడుద్ది. అంటే నేను స్పీడ్ తగ్గిస్తున్నా కొద్దీ నాకు పట్టే టైం అనేది చాలా ఎక్కువ అవుతూ ఉంటుంది. వాటి గురించే మాట్లాడుతున్నాడు. ఇఫ్ ద స్పీడ్ హ్యాడ్ బీన్ 8 km/h లెస్, నేను స్పీడ్ని తగ్గిస్తే ఇట్ వుడ్ హ్యావ్ టు టేకెన్ 3 hours మోర్. 3 గంటల సమయం ఎక్కువ పట్టింది. ఎవరికి ఎక్కువ పట్టింది? ఎస్, స్పీడ్ తక్కువ ఉన్నప్పుడు ఎక్కువ టైం పట్టింది. ఎలా ఉంటుందో చూపిస్తా. టు కవర్ ద సేమ్ డిస్టెన్స్ వీ నీడ్ టు ఫైండ్ ద స్పీడ్ ఆఫ్ ద ట్రైన్ అన్నాడండి. ఇప్పుడు ఫస్ట్ కండిషన్ అయిపోయింది. రెండో కండిషన్లో ఏమని రాశాడండి? స్పీడ్ ఇఫ్ స్పీడ్ హ్యాడ్ బీన్
డిక్రీజ్డ్ 8 km/h తగ్గిస్తే నౌ స్పీడ్ ఈక్వల్ టు ఇంతకు ముందు ఎక్స్ ఉంది కదా 8 కిలోమీటర్లు తగ్గిస్తే ఇప్పుడు స్పీడ్ ఎంత అయింది ఎక్స్ మైనస్ 8 km/h అయింది. అయితే అప్పుడు డిస్టెన్స్ కూడా ఎంత అండి, అప్పుడు డిస్టెన్స్ నేనేం మార్చలా 480 కిలోమీటర్లే. అయితే కానీ అప్పుడు టైం మారింది కదా, మరి టైం ఈక్వల్ టు డిస్టెన్స్ బై స్పీడ్ ఈక్వల్ టు డిస్టెన్స్ ఎంత 480 కిలోమీటర్స్. ఈసారి స్పీడ్ ఎంత ఎక్స్ మైనస్ 8 ఎంతండి ఎక్స్ మైనస్ 8. ఏమండి నేను స్పీడ్ని తగ్గించేసా, నాకు ఇక్కడ ఒక స్పీడ్ తెలుస్తున్నా 480/x వేగంగా వెళ్ళిపోతున్నా, ఒక స్పీడ్తో ఒక కాన్స్టెంట్ స్పీడ్తో వెళ్ళిపోతున్నా కదా. అప్పుడు పట్టే టైము ఎంతైనా ఉండనే. ఇప్పుడు నా స్పీడ్ని నేను తగ్గిస్తే దీనికంటే ఎక్కడ ఎక్కువ టైం పడుతుంది. ఎక్కడ పట్టిద్ది, స్పీడ్ తగ్గిన కండిషన్లో ఎక్కువ టైం అయింది. స్పీడు ఫాస్ట్గా వెళ్ళిపోతే తక్కువ టైం పడుద్ది, అవునా కదా. ఇక్కడ ఫాస్ట్గా వెళ్ళిపోతున్నాడు తక్కువ టైం పడుద్ది, స్పీడ్కి వెళ్ళిపోతున్నాడు ఇక్కడ ఎక్కువ టైం పడుద్ది. ఇక్కడ పట్టే టైంకి డిఫరెన్స్ ఎంత అంట, ఇట్ వుడ్ టేక్ 3 hours మోర్ టు కవర్. అంటే అకార్డింగ్ టు సమ్, నేను ఎలా రాస్తాను చూడండి, అకార్డింగ్ టు సమ్ ఇక్కడ ఎక్కువ టైం పట్టింది కదండి. సో నేనేమంటానంటే 480/x మైనస్ 8 ఇక్కడ పట్టే టైము చూడు, ఇక్కడ పట్టే టైంకి నేను ఈక్వల్ అవ్వాలంటే ఇంతకు ముందు ఒక టైం ఉందా 480/x అనే టైం కన్నా ఇక్కడ టైం రావాలంటే ఈ టైంకి ఇంకా 3 గంటలు కలపాలి. పాయింట్ అర్థమైందా? అంటే ఇది ఎక్కువ టైము. నేను ఇలా కూడా రాయొచ్చు 480/x మైనస్ 8 మైనస్ 3 ఈజ్ ఈక్వల్ టు 480/x రాయొచ్చు. ఎలాగో -3 అవుతుంది, అవతలగా వస్తుంది కదండి. ఇక్కడ ఎక్కువ టైం పడుతుంది. ఈ టైం అనేది దేనికి ఈక్వల్ అంటే ఇక్కడ పట్టిన దానికన్నా ఇంకా 3 గంటలు ఎక్కువ టైం. 3 గంటలు ఎక్కువ టైం అంటే ఇక్కడ +3 చేశానండి సింపుల్గా. అప్పుడు నేను ఏం చేయొచ్చు, సో 480 మైనస్ x మైనస్ 8 ఈజ్ ఈక్వల్ టు x ఇంటూ 3 అంటే 3x. సో 480 ప్లస్ 3x/3 క్రాస్ మల్టిప్లై చేద్దాం. క్రాస్ మల్టిప్లై చేస్తే ఏం జరిగిద్దో చూద్దాం. అప్పుడు ఏం జరిగింది 480 ఇంటూ ఎక్స్ 480x ఈజ్ ఈక్వల్ టు x మైనస్ 8 ఇంటూ 480 ప్లస్ 3x. 480x ఈజ్ ఈక్వల్ టు x ఇంటూ 480, ఇది కూడా 480x అయింది, ప్లస్ x ఇంటూ 3x 3x స్క్వేర్, x ఇంటూ 3x 3x స్క్వేర్ మైనస్ 8తో మల్టిప్లై చేయాలండి. మైనస్ 8 0 సార్ 0, 8 8 సార్ 64, 8 3 సార్ 32 ప్లస్ 6 అంటే 38, 3840 మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ 8 3 సార్ 24x ఇలా వచ్చింది. ఇప్పుడు దీన్ని సాల్వ్ చేయడానికి ఇంకేం మిగిలింది, ఇంకేమీ మిగల, అవతల నుంచి అవతల పట్టుకెళ్ళిపోవడమే. ప్లస్ 480x అవతలకి వెళ్తే మైనస్ 480x అండి. సో ఇక్కడ ఆల్రెడీ ఏముందో ఒకసారి రాద్దాం చూడండి. యువతల సైడ్ ఆల్రెడీ ఏముందో రాద్దాం. 480x ప్లస్ 3x స్క్వేర్ మైనస్ 3840 మైనస్ 24x, యువతలను కూడా అవతలకు పట్టుకెళ్ళిపోదాం. సో మైనస్ 480x ఈజ్ ఈక్వల్ టు
0. ఇక్కడ ఏమీ లేదు కదా, అదే 0 పెట్టాను. ప్లస్ 480x మైనస్ 480x గెట్ క్యాన్సిల్డ్. ప్లస్ 480x మైనస్ 480x గెట్ క్యాన్సిల్డ్. ఏం మిగిలిపోయింది ఇక్కడ? 3x స్క్వేర్ ఆర్డర్లో రాద్దాం. మైనస్ 24x మైనస్ 3840 ఈజ్ ఈక్వల్ టు 0. దిస్ ఈజ్ ద రిక్వైర్డ్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్. x స్క్వేర్ ప్లస్ bx ప్లస్ cలో ఉంది. సో దిస్ ఈజ్ ద రిక్వైర్డ్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్. ఇది మనకు కావలసిన క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అనేది అవుతుంది. పాయింట్ అర్థమైందా? సో ఈ విధంగా చేయాలి. ఏ విధంగా చేయాలి? ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఇచ్చిన సమ్మని కొంచెం జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ఇది కొంచెం పెద్ద లెక్కే ఇందులో, ఎందుకంటే డిస్టెన్స్ ఈక్వల్ టైం ఈక్వల్ టు డిస్టెన్స్ బై స్పీడ్, డిస్టెన్స్ బి ఈక్వల్ టు స్పీడ్ ఇన్ టు టైం. ఆ కాన్సెప్ట్ అనేది ఇంక్లూడ్ అయిపోయి ఉంది. ఇంక్లూడ్ అయిపోవడం వల్ల కొంచెం పెద్దగా కనపడుతుంది. మీరు ఒక్కసారి చేసేటప్పుడు మరొక్కసారి వెనక్కి వెళ్ళి జాగ్రత్తగా చెక్ చేస్తూ చూసుకోండి. అప్పుడు మీకు బాగా అర్థమయ్యే అవకాశం చాలా ఉంటుంది. ఓకేనా? థ్యాంక్ యూ. మీ ఫ్రెండ్స్ అందరికీ మన ఇన్ఫినిటీ డిజిట్ ట్యూషన్స్ గురించి రికమెండ్ చేయండి. యాప్ని పర్చేజ్ చేయమని చెప్పండి. ఇంత మంచి కంటెంట్ అనేది మన ఒక్కరి దగ్గర ఆగిపోకూడదు. మీ సపోర్ట్ అనేది మాకు కావాలి కాబట్టి అందరికీ ఫార్వర్డ్ చేయండి. థ్యాంక్ యూ.